ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తనకి కేబినెట్లో అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాహుల్ గాంధీని తెలంగాణ ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. రాజగోపాల్ రెడ్డి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు. అయితే గతంలో తనకు ఇచ్చినటువంటి మాట మేరకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టు కూడా తెలిసింది. అయితే రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలవడంపై మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరిగా ఏదైతే అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ ఖార్గేని అలాగే రాహుల్ గాంధీని కలిశారు. అలాగే రంగారెడ్డి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా అయినటువంటి పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా ఖార్గేను రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి కోరారు. అలాగే మల్లెడ్డి రంగారెడ్డి కూడా కోరినట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా నేతలు కూడా, ఎందుకంటే ఈ జూన్ లో షఫ్లింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నటువంటి 2 బెర్తులు ఫుల్ చేయడంతో పాటు శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళి ఢిల్లీలో అగ్రనేతల్ని కలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గతం నుంచి కూడా చెప్తున్నారు, తనకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని చెప్పి నాకు మాట ఇచ్చారు. సో ఇచ్చిన మాట మేరకు మాట నిలబెట్టుకోవాలని కూడా రాజగోపాల్ రెడ్డి పదే పదే మనతో మీడియాతో మాట్లాడే సందర్భాన్ని మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రాహుల్ గాంధీని కలిసి కూడా ఇదే కోరినట్టు కూడా తెలుస్తుంది. సో జూన్ చివరి వారంలో ఖచ్చితంగా మంత్రివర్గం సంబంధించిన విస్తరణతో పాటు శాఖల మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున ఉంటాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అటు రాహుల్ గాంధీని కలిసిన వెంటనే ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. సో మరి మంత్రివర్గంలో ఎంతో మంది ఆశావాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. మరి ఉన్నటువంటి 2 బెర్తులు ఎవరికి ఎక్కుతాయి, సో ఎవరి శాఖలో మార్పులు చేర్పులు జరిపాయని పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ కేబినెట్ విస్తరణలో అయినా సరే ఏదైతే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిన ప్రకారం తన కేబినెట్ లో అధిష్టానం కావచ్చు, ప్రభుత్వం చోటు కల్పిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇస్తే సరే, ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లోని అప్డేట్స్. వివిధ అంశాలపై ఇప్పటి వరకు రిపోర్ట్స్ అందించిన మా కరెస్పాండెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం